మహిళా లోకానికి అందరికీ శిరస్సు నుంచి నమస్కరిస్తూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320 ఎస్ నుంచి ఈరోజు మేము మీ అందరి కోసం వచ్చాము. మా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్కి సంబంధించి ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చంద్రశేఖర్ ఆర్య గారు, డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య గారి ఇనిషియేషన్ తోటి ఈరోజు మేము మీ దగ్గరికి వచ్చాము. మీ అందరితో మాట్లాడాలని, మీ అందరి సాధికారికలు తెలుసుకోవాలని, మీ అందరికీ మేము కూడా బాధ్యతగా ఉన్నాము అని చెప్పడం కోసం ఈరోజు మేము ఇక్కడికి వచ్చాము. చంద్రశేఖర్ ఆర్య గారిని ఒకసారి వేదిక మీదకి, అలానే రాజేశ్వరి మేడం ఇద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వైద్య వృత్తిలో ఉన్న వీరిద్దరు మహిళా లోకానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలను ఎప్పుడూ అందిస్తూ మహిళలకు బాధ్యతగా నిలుస్తున్నారు. ఈరోజు మీ అందరి కోసం మీకు బాధ్యతగా ఉండడానికి వచ్చినటువంటి వీరిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇందాక స్వాగత వచనాలు పలుకుతూ సిస్టర్ మాట్లాడినట్టు నాకు అనిపించింది. ఏంటి వీళ్ళ స్పెషాలిటీ ఏంటి అంటే, మనమందరం కూడా మన కుటుంబానికో, మన భార్యకో, మన కొడుకో, మన బిడ్డకో మంచి జరిగినప్పుడు మాత్రమే మనం ఎక్కువ సంతోషపడతాం కదా. పక్క వాళ్ళకి మంచి జరిగినప్పుడు కాస్త సంతోషపడతాం కదా. కానీ అట్లా కాదు. మనం ఇక్కడ ఉన్న 1500 మందిలో ఏ కుటుంబానికి మంచి జరిగినా కూడా ఆమె అంత సంతోషపడతారు కదా. ఆ క్వాలిటీ మనం నేర్చుకోవాలి. తను చెప్తూ ఇంకో విషయం కూడా చెప్పింది, మేము ఒక పెద్ద కుటుంబంగా ఎదిగామని. Joined Andhra and Telangana, we were the first one to start this SLC group, self-help groups. And from then, afterwards onwards, the Dagara groups came. But that has not affected us. And they too have taken examples from us. And we started this program along, starting with savings. Just simply calling for meetings, women were not saving something, started with 10 rupees, and today they are saving every month 200 rupees. And they have registered themselves under MAG means have improved so much educationally, socially, politically even. And you can see from their appearance who are sitting here now. Dear sisters, we have done so much of our spend our energy in order to uplift the people without religion or caste or anything. For us is women, economically poor women, whatever caste she is, whatever religion she has to come up. And the rest వచ్చేసిన మీకు అందరికీ చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు. 1942 సంవత్సరంలో ఈ యుద్ధ టిబెట్ అండ్ బర్మా చాలా మంది మగవాళ్ళు చనిపోయారు, చాలా మంది విధవంతురాలు అయ్యారు, పిల్లలు ఆర్ఫన్స్ అయ్యారు. ఆ టైంలో మా నువ్వు యాడకు వస్తావురో చెయ్యి నీ చేతికి ఇస్తానురో
సంవత్సరం అందరూ మహిళలు గ్రూప్లో ఉన్న ప్రతి మహిళలు 250 మంది గ్రూపులు ఉన్నాయి ఇక్కడ. ఆ 2500 మంది ఇక్కడికి వచ్చి ఒక గ్రూపుగా ఉండి సంతోషంగా ఉండి అనాథ పిల్లలకు చేసిన పుట్టినరోజు ఇది. మనకి ఒక 200 మంది ఇప్పుడు 50 మంది ఉన్నారు. వాళ్ళతో వాళ్ళు పుట్టినరోజు చేస్తారు. వీళ్ళందరూ తల్లిగా, ఒక తల్లి కాదు 2000 మంది తల్లిగా వీళ్ళు వచ్చి ఈ పండుగని జరుపుతారు. అంటే 1995 నుంచి మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అది బాల వికాస్లో స్టార్ట్ అయింది. వాళ్ళ సంస్థ కలిసిమెలిసి చేసి తర్వాత 2005లో మన సంస్థని, అంటే వాళ్ళు అన్ని చాలా ఈ ఆంధ్రదేశంలో మొత్తం వ్యాపించి ఉన్నది కాబట్టి వాళ్ళు అన్ని ప్లేస్లో అందదు కాబట్టి మనకి ఒక తల్లి బిడ్డనే పెళ్లి చేసి ఇంకొక అత్తగారింటికి పంపిస్తారు అన్నట్టు వర్డ్ సంస్థని వాళ్ళకి మాకు అడ్మినిస్ట్రేషన్ అనేది అప్పగించారు. అప్పటి నుంచి మనకి 4 సెంటర్లో ఉన్నది. పసరా, ములుగు, మరియపురం, సూర్యాపేట ఏరియాలో నిమ్మికల్ అనే సెంటర్లో ఇది పనిచేస్తుంది. అప్పుడు సంవత్సరానికి ఒక్కసారి, ఇప్పుడు తల్లిదండ్రులైన పిల్లలు దగ్గర 135 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళని ఒక్కొక్కరినే పుట్టినరోజు చేయలేదు కాబట్టి వాళ్ళు మన అందరినీ ఒకేసారి పిలిపించుకొని, ఇప్పుడు ఇక్కడున్న మహిళలు 5000 మంది మహిళలు మనకున్నారు అన్ని ఏరియాలో కలిపి. వాళ్ళందరం కలిసి మేమే మీ తల్లిలా, మేమే మీ తండ్రి, మీరు దేనికి బాధపడవద్దు, మీ తల్లిలా మేము ఉన్నాం కదా అని చెప్పేసి అందరం కలిసి వచ్చి వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటారు అన్నమాట అందరిది ఒకేసారి. అప్పుడు ఆ రోజంతా వాళ్ళతో పండుగ. ఎందుకంటే వాళ్ళ ఆటలతో పాటలతో మహిళలు ఆడతారు, పిల్లలు ఆడతారు, కేకులు కట్ చేస్తారు. ఆ రోజంతా పండుగ వాళ్ళకి అన్నట్టు. ఈ రోజు ఇక్కడ ఏరియాలలో ఇక్కడ 3 సెంటర్లు ఉన్నట్టు, 3 సెంటర్ల దగ్గర 3000 మంది మహిళలు ఉన్నారు. వాళ్ళలో అందరూ ఈరోజు వాళ్ళ పనులన్నీ పక్కకి పెట్టేసి వాళ్ళ వంతు కాంట్రిబ్యూషన్, మీ చదువులకి మేమున్నాను ముందుకు మీకు సహాయం చేసుకోవటానికి అని చెప్పేసి ప్రతి ఒక్క మహిళలు 100 రూపాయలు వాళ్ళ సోమతిని బట్టి సహాయం చేస్తూ ఆ రోజు పనులన్నీ పక్కకి పెట్టేసి వాళ్ళు ఇక్కడికి వస్తారు. పిల్లల్ని సంతోషించడానికి. వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళే వస్తారు. అంటే మన డేట్ వాళ్ళకి ఇస్తాను, వాళ్ళు స్వచ్ఛందంగా. వాళ్ళు ఒకవేళ మనకు వద్దని చెప్పిన వాళ్ళు అంటారు. అట్లా మనం ఆల్రెడీ మనకు అలవాటు, మన పిల్లల్ని కలవాలి, వాళ్ళ బాగోగాలు చూసుకోవాలి, వాళ్ళు ఎలా ఉందని తెలియాలి, వాళ్ళ చదువులు ఎంతవరకు సాగిందని తెలుసుకోవాలి అని. వాళ్ళు ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది, ఇంకా ఎవరికి మన సహాయం అందాలి అన్నట్టు అడిగి తెలుసుకొని మేము వస్తాం, మేము ఉంటాము, మేము తప్పకుండా మన మీటింగ్ జరుపుకోవాలని వాళ్ళు చెప్తారు. వాళ్ళు నా పేరు సిస్టర్ జెస్సీ. మేడం మీ పేరు? మేరీ జార్జ్. తను సంస్థకి డైరెక్టర్. నేను ఇందుకు ముందు డైరెక్టర్ పనిచేస్తాను, ఇప్పుడు నేను ఏరియాలో పనిచేస్తాను. అలా ఇప్పుడు నేను బెంగళూరులో ఉంటున్నాను. 4 ప్రోగ్రాములు ఉన్నాయి. అందులో ప్రతిసారి ఏ ప్రోగ్రామ్, అనాథ ముసలివాళ్ళు కాబట్టి కానీ, అనాథ పిల్లల ప్రోగ్రామ్ కానీ, లీడర్ల ట్రైనింగ్ కానీ, ప్రతి ప్రోగ్రామ్కి సార్ ముందుకు వచ్చి మీకు మేమున్నాను అండగా, మీకు మేము సహాయం చేస్తామని చెప్పేసి ఆర్య డాక్టర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ బృందం మొత్తం వచ్చి మాకు ప్రతిసారి సహాయం చేస్తారు. అందుకే దానికి మేము ఎప్పుడు మా సంస్థ తరపున మేము కృతజ్ఞతలు సమర్పించుకుంటాం. ఇంకా గ్రామాలలో, అన్ని గ్రామాలలో ఎప్పుడు మేము డేట్ ఇస్తే ఆ ప్లేస్లో వాళ్ళు మెడికల్ క్యాంపులు బట్టి ఎవరెవరు వస్తారో వాళ్ళందరికీ ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారు. అలాగే